Yes, finally, congratulations, Swami. Yes. సో గుర్తుపట్టలేదు నన్ను చాలామంది. సో అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి బ్రో, ఫస్ట్ ఈ సినిమా రాసినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా చేసినందుకు ప్రదీప్ బ్రో మీకు థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత బాగా తీసినందుకు రవి గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక కంటెంట్ ఇస్తే, మీరు తీస్తే మేము మోస్తాం అని చెప్పి మన తెలుగు ఆడియన్స్ కూడా ఇచ్చేశారు. అండ్ వెరీ స్పెషల్ మమిత గారు, మీరు ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇట్స్ వెరీ వెరీ చాలా చాలా థ్యాంక్స్. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చెప్పాను, యాక్సెప్ట్ చేసినందుకు దట్ చాలా చాలా గ్రేట్ అది. అండ్ ప్రదీప్ గారు, సో నేను ఈ సినిమాని యాక్చువల్లీ సౌండ్ లేకుండా, రీ రికార్డింగ్ కూడా లేకుండా జస్ట్ డైలాగ్స్ ట్రాన్స్లేషన్ పర్పస్ కోసం చూసినప్పుడే అనుకున్నాను ఇది ఖచ్చితంగా హ్యాట్రిక్ 100 కోట్లు కొడుతున్నామని. సో ఆ రోజే చెప్పాను, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పేదే ఎప్పుడు. ఇది డ్యూట్ దివాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రవి గారికి, అనిల్ గారికి, నవీన్ గారికి అండ్ మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ దాన్ని ఏమంటారు, అందరికి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సక్సెస్, ఇంత 100 crore బ్లాక్ బస్టర్ చూస్తున్న తర్వాత వచ్చే ఆ హ్యాపీ స్మైల్స్ని చూస్తే వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ కృష్ణ గారు అండ్ నౌ ఇన్వైటింగ్ అవర్ బర్త్డే బాయ్ శశి గారు ఆన్ టు ద స్టేజ్. సో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన మన ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం సక్సెస్ని మనందరితో పంచుకోవడానికి వీ హ్యావ్ శశి గారు. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, అందరికీ, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దివాళీకి మా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మన డూడ్ ఎంత పెద్ద విజయం చూశారు. విపరీతమైన రెస్పాన్స్ థియేటర్స్లో. సార్ ప్రదీప్ గారు, అసలు కొన్ని సీన్స్ ఎన్నిసార్లు థియేటర్లో పోయి చూసినా అది మాకు బోర్ అయితే కొట్టడం లేదు సార్. అది మీ యాక్టింగ్ అంటారా, డైరెక్టర్ గారు మీ రైటింగ్ అంటారా, మేడం మీ యాక్టింగ్ సూపర్ సార్. అసలు ఆ సీన్స్ అంటే ఒక సినిమాలో నార్మల్గా ఫైట్ సీక్వెన్సెస్లో మన గూస్ బంప్స్ వస్తాయంటారు, కానీ ఇక్కడ కొన్ని సీన్స్ అసలు ఇంటర్వెల్ బ్లాక్ సీన్స్ అయితే అసలు గూస్ బంప్ సీన్స్, అసలు థియేటర్ మొత్తం రియాక్ట్ అవుతున్నారండి. సో సెకండ్ హాఫ్లో మీ మధ్య వచ్చే సీన్స్ కానీ, రోడ్ మీద వచ్చే మీకు హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ సార్. అసలు ఈ మధ్య కాలంలో ఈ లవ్ సబ్జెక్ట్కి ఇంత స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని ఇది మ్యాచ్ చేసింది అనేది మా నమ్మకం సార్. సో తప్పకుండా థియేటర్స్లో స్టిల్ సూపర్గా రన్ అవుతున్నాయి. తప్పకుండా ఇప్పుడు దాకా హాలిడేస్కి వెళ్ళిన వాళ్ళందరూ